వెల్కమ్ టు విజిల్. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ అయ్యాడనే వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అది అరెస్ట్ కాదు, కిడ్నాప్. ఇది కేవలం ఒక వ్యక్తి కిడ్నాప్ కథ కాదు. ఒక దేశ భవిష్యత్తు, ఒక ఖండం భద్రత, అంతకు మించి ప్రపంచ ఆధిపత్య శక్తుల మధ్య సాగుతున్న కోల్డ్ వార్లో కీలక ఘట్టం. ప్రస్తుతం వెనిజులా వీధుల్లో నిశ్శబ్దం ఆవరించి ఉంది, కానీ అది నిశ్శబ్దం కాదు. తుఫాను ముందు సముద్రం నిశ్శబ్దంగా భావించాలి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనిజులా. సౌదీ అరేబియా, ఇరాన్, రష్యా, అమెరికా లాంటి దేశాలను కూడా వెనక్కు నెట్టి వెనిజులా అగ్రస్థానంలో నిలిచింది. అంటే వెనిజులా ఒక దేశం కాదు, అది ఒక పవర్ ఎనర్జీ, జియో పొలిటికల్ ట్రిగ్గర్. ఇలాంటి దేశం ఎవరి చెప్పు చేతుల్లో ఉంటుందనేది ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు కేంద్ర బిందువు వెనిజులా అవుతుంది. 1999లో హ్యూగో చావిజ్ అధికారంలోకి వచ్చినప్పుడు వెనిజులా అమెరికాకు మిత్రదేశమే, కానీ చావిజ్ ఆ బంధాన్ని తెంచేశాడు. బొలివేరియన్ విప్లవం పేరుతో అమెరికా వ్యతిరేక భావజాలాన్ని రాజకీయ ఆయుధంగా మార్చేశాడు. చమురును ఒక సరుకుగా కాకుండా రాజకీయ ఆయుధంగా వాడాడు. అమెరికా ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా చావిజ్, ఆ తర్వాత మదురో చైనా, రష్యా వైపు చూశారు. చైనాకు వెనిజులా ఒక బంగారు అవకాశం. అమెరికా తలుపు దగ్గరే అపారమైన చమురు నిల్వలు, లోన్లు, చమురు ఒప్పందాల పేరుతో చైనా దాదాపు $60 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టింది. రష్యా మాత్రం మరో రకంగా ఆలోచించింది. ఆర్థిక లాభాలు కాకుండా అమెరికాను వ్యూహాత్మకంగా దెబ్బతీయటం, ఆయుధాలు, సైనిక సలహాలు, ఐక్యరాజ్య సమితిలో అమెరికాను ఇబ్బంది పెట్టే స్థావరంగా రష్యా పావులు కదిపింది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025 తుది దశకు చేరుకున్న సమయంలో మదురో కిడ్నాప్ వ్యవహారం యాదృచ్ఛికం కాదు. లీక్ అయిన డాక్యుమెంట్లు ఒక విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా ఇస్తున్న సంకేతం సుస్పష్టం. ఇది డిప్లొమసీ కాలం కాదు, గ్రేట్ పవర్ కాంపిటీషన్ సమయం. ఉంటే మాతో ఉండండి, లేదా వాళ్ళతో ఉండండి, మధ్య మార్గం లేనే లేదు అనేది అమెరికా దమన నీతి. వెనిజులా పరిస్థితిపై చైనా, రష్యాలు ఏం చేస్తాయి? చైనా నేరుగా పోరాడదు. వెనిజులాను కోల్పోతే దాన్ని ఒక వ్యూహాత్మక నష్టంగా చైనా భావిస్తుంది, కానీ లాటిన్ అమెరికాలో లిథియం, కాపర్ వంటి వనరులపై మరింత దృష్టి పెడుతుంది. అమెరికాను బలవంతపు రాక్షస శక్తిగా చిత్రీకరించే కథనాన్ని మాత్రం నిర్మిస్తుంది. రష్యా మాత్రం చైనాకు భిన్నంగా వేరే దారిలో సైబర్ దాడులు, డిస్ఇన్ఫర్మేషన్, రాజకీయ అస్థిరతకు పాల్పడటం రష్యా స్టైల్. ఇది కేవలం వెనిజులా కథ కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కుప్పకూలిపోతున్న దశ. అమెరికా చెప్పేది మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని, చైనా, రష్యా చెప్పేది అమెరికా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుంది అని. ఈ మూడు దేశాలు కాకుండా మిగిలిన దేశాలకు సందేశం ఒక్కటే: ఎవరు శక్తివంతులో వాళ్ళదే సత్యం అని నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఇతర దేశాలు. అమెరికా మాటల్లో ఇది రెజ్యూమ్ చేంజ్ కాదు, లెవరేజ్ మాత్రమే అంటుంది. లెవరేజ్ అంటేనే పాలనపై నియంత్రణ. ఒక దేశాన్ని నేరుగా పాలించాల్సిన అవసరం లేకుండా ఆయిల్ ఎగుమతులు, ఫినాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ మీద నియంత్రణ ఉంటే చాలు. ఆ దేశం విధానాలు దానంతటవే మారిపోతాయి. వెనిజులాపై అమెరికా చర్యను భారత్ ఖండించిందా? ఖండించలేదు. మరేం స్పందించింది? వెనిజులాలో ఇటీవల పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నాం. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పిలుపునిస్తున్నాము అని మన దేశం ఒక ప్రకటన జారీ చేసింది. భారత్ ప్రకటనలో కీలక అంశం ఏంటంటే స్థిరత్వం, శాంతి, ప్రజల భద్రత వంటి సాధారణ పదాలతో ముగిసింది. అమెరికా చర్యను ఖండించడం కానీ, మదురో ప్రజాస్వామ్య చెల్లుబాటు అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కానీ చేయలే. దానికి కారణం అమెరికాతో మన బంధం
ట్రేడ్ ప్లస్ టెక్నాలజీ ప్లస్ డిఫెన్స్. వాషింగ్టన్తో భారత్ సంబంధాలు భావోద్వేగ దౌత్యంతో కాకుండా రూల్స్ కంటే రిజల్ట్స్ ముఖ్యమని, స్థిరత్వం, సుస్థిరత, ఎవాక్యుయేషన్, భవిష్యత్ ఒప్పందాలతో ముడిపడిన అనేక అంశాల కారణంగా భారత్ మౌనం. ఈ మౌనానికి కూడా కొంత మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. భారత విదేశాంగ నైతిక స్థానం తీసుకోలేదనే భావన వెస్ట్రన్ మీడియా, పాలసీ వర్గాల్లో ఏర్పడుతుంది. దీనిని సమతుల్యం చేయటానికి భారత్ సాధారణంగా మానవతా సాయం, చర్చలు, సంభాషణలు, శాంతి వంటి పదజాలాన్ని విస్తృతంగా వాడొచ్చు. వెనుజులా సంక్షోభం మనకు గుర్తు చేసేది ఒక్కటే, ప్రపంచం ఇప్పుడు దేశ సరిహద్దుల కన్నా సప్లై చైన్తో నడుస్తుంది. తుపాకీ శబ్దం కన్నా ఆయిల్ వాల్వ్ తిప్పటమే పెద్ద అస్త్రం అవుతుంది. ఈ కొత్త యుగంలో భారత్కు నినాదాల విదేశాంగ విధానం కాదు, నిల్వలు, ఒప్పందాలు, స్మార్ట్ ట్రేడర్, రాజకీయ లౌక్యం ముఖ్యం. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియో ఫ్లోరెస్ ఇద్దరూ సత్యసాయిబాబా భక్తులనే వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సత్యసాయిబాబాతో ఈ దంపతులకు చాలా అనుబంధం ఉందని ప్రచారం జరుగుతుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ అనుబంధం అమాయకంగా ఉండదు. ముఖ్యంగా ఒక దేశ అధినేతకు సంబంధించిన భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మిక గుర్తింపు తరచూ సాఫ్ట్ పవర్ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. సిలియా ఫ్లోరెస్ 2005లో భారత్ వచ్చి పుట్టపర్తిలో సత్యసాయిబాబాను సందర్శించిన విషయం, మదురో కార్యాలయంలో సత్యసాయి ఫోటో ఉండేదన్న వివరాలు వ్యక్తిగత స్థాయిలో నిజమే కావచ్చు. అవి బయటకు వచ్చిన సమయం, సందర్భం, కాంటెక్స్ట్ ముఖ్యం. మదురో అంతర్జాతీయంగా ఒంటరయ్యే దశలో అమెరికా, యూరప్ దేశాలు డిక్టేటర్గా ముద్ర వేసిన కాలంలో లాటిన్ అమెరికా వెలుపల కూడా మాకు సానుభూతి ఉంది అన్న ఇమేజ్ భారతీయ ఆధ్యాత్మిక అనుబంధం ఒక నేరేటివ్ షీల్డ్లా ఉపయోగపడుతుంది. నేను ఒంటరిని కాదు, నేను శాంతి, ఆధ్యాత్మికతను నమ్మే వ్యక్తిని అనే భావన విదేశీ ప్రజాప్రాయాన్ని మార్చేందుకు, తటస్థ దేశాల దౌత్యాన్ని మృదువుగా ప్రభావితం చేయడానికి పనికొచ్చే అంశం. సాఫ్ట్ పవర్ అంటే ఆయుధాలు కాదు, ఆంక్షలు కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మానవ ప్రభావం. భారత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బలం ఇదే. యోగా, బౌద్ధం, గాంధీ, సత్యసాయి ఇవన్నీ భారత నైతిక మూలధనం. ఇతర దేశాల పాలకులు ఈ మూలధనాన్ని తమ రాజకీయ అవసరాలకు అద్దెకు తీసుకుంటారు. మదురో, సాయిబాబా అనుబంధం బయటకు వచ్చినప్పుడు భారత్ అధికారికంగా దాన్ని ఎక్కడా ప్రచారం చేయలేరు. భారత్ ఆలోచన ఆయిల్ ధరల స్థిరత్వం, భారతీయుల భద్రత, భవిష్యత్ ఎనర్జీ ఒప్పందాల అవకాశాలు మాత్రమే. అది భక్తి కథలతో సాధ్యపడదు. అమెరికా విదేశాంగ విధానంలో ఒక స్పష్టమైన నిబంధన ఉంది. ఆధ్యాత్మికత, సంస్కృతి ఇవి రెండూ కూడా జియో పొలిటికల్ టూల్స్. మదురో సత్యసాయిబాబా భక్తుడనే ప్రచారం అమెరికా రెండు రకాలుగా చూస్తుంది. ఒకటి, ఇది ఒక ప్రాపకాండ కవచంగా. రెండు, తటస్థ దేశాల మౌనం భారత్తో సహా. అమెరికా ఇదంతా ప్రాముఖ్యమైన విషయం కాదు అన్నట్లు నటిస్తుంది, కానీ గమనిస్తుంది. ఆధ్యాత్మికత పవర్ పాలిటిక్స్లో ప్రధాన ఆయుధంగా మోదీ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దూసుకుపోతుంది.